సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే దివానా అనమాట. ఇదిగోండి, వీళ్ళైతే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇదంతా దివానా. సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కువైట్ వాళ్ళు నైట్ టైము ఎక్కడెక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అనే ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. సో మా మావయ్య నేను వెళ్తున్నాం అనమాట. మా మావయ్యకి మొత్తం తెలుసు కువైట్లో. సో అక్కడ మా మావయ్యతో వెళ్ళాక కార్లో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మా మావయ్యతో తెలుసుకుందాం, ఓకేనా? వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి ట్విస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కువైట్ ఎడైర్లో నేను ఒక వీడియో చేస్తున్నాను కదా ఇప్పుడు, కువైట్ వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. మా మావయ్యకి తెలిసిన అతను కువైట్ ఎడైర్లో వర్క్ చేస్తున్నారనమాట వాళ్ళ దగ్గర. సో అతనైతే మనకి వాళ్ళకి కావాల్సిన లిస్ట్ అయితే చెప్పాడు, అతని వంట సామాన్లు అయితే చెప్పాడు అనమాట. సో దానికోసం అయితే మనం గ్రాండ్లోకి అయితే వచ్చాం, సూపర్ మార్కెట్లోకి. అతను ఏమేం కావాలి, అసలు ఏం చెప్పాడు అనేది అయితే నేనైతే మొత్తం అన్ని లిస్ట్ అయితే చెప్తాను చూడండి, మీకు చూపిస్తాను కూడా ఏమేం కావాలన్నాడు అనేది. సో చూసేయండి ఇక్కడ వరకు. అండ్ అక్కడ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు, అసలు ఆ ప్లేస్ ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి ట్విస్టులు అయితే ఉంటాయి. ఇవన్నీ కావాలన్నారనమాట వాళ్ళు. సో మనం అయితే ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మీకు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు ప్రతిదీ చూపిస్తాను చూడండి. సో మనమైతే పెట్రోల్ బంక్లో ఉన్నాం అనమాట. ఇంకోండి వాళ్ళకి తీసుకున్న ఇవి కనపడుతున్నాయి మీకు. సో అవన్నీ తీసుకున్నాం అనమాట మనం. వాళ్ళకి పట్టుకెళ్ళడానికి అయితే అవన్నీ తీసుకున్నాం. ఇంకా పెట్రోల్ బంక్ కాడికి అయితే వచ్చాం. వాళ్ళకి డీజిల్ కూడా అడిగారు. సో డీజిల్ అయితే తీసుకుని మనమైతే స్టార్ట్ అయిపోదాం. ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం? ఇప్పుడు ప్రజెంట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కువైట్కి ఎవరు వచ్చినా సరే ఈ యొక్క రోడ్ నెంబర్ 60 నుంచి బిల్బార్ లేదా బుబియన్ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళవలసి ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెండ్స్, ఒకసారి చూద్దరు. కానీ ఇక్కడ నుంచి కువైట్ సిటీని కనుక ఒకసారి చూస్తే చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది మనం వెళ్ళేటువంటి రూట్లో. కువైట్ సిటీ అనమాట. కువైట్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. మీకు కనిపిస్తుంది కదా. సో ఇదంతా బీచ్, సముద్రం అనమాట. మొత్తం సీ ఎంత ఉందో చూసారా. సో ఇక్కడ నుంచి కువైట్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ చూపిస్తాను చూడండి ఎంత లెంత్ ఉంటుందో. సో మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ఒకవేళ ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు ఎవరన్నా కువైట్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారనమాట వీళ్ళు. సో చూస్తున్నారు కదా మీకు, ఇదంతా కువైట్ సిటీ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇదే ఫస్ట్ టైం అనమాట రావటం నేనైతే. సో నేనే కాకుండా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికి అయితే వచ్చేసాను. సో చూడండి ఎలా ఉందో అని పక్కగా కామెంట్ మాత్రం చేయండి. సో చూసారు కదా ఎలా ఉందో. మళ్ళీ ఇది ఫేక్ అనుకుంటారు, నేను తీయలేదు, ఎవరో తీసిన వీడియో పెట్టేస్తున్నాం అనేసి అనుకుంటారని చెప్పేసి నేనైతే కనిపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఎలా ఉందో పక్కగా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట కువైట్లో ఇలాంటి ప్లేస్ ఉందని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. సో చూసారు కదా. సో మనం అక్కడికి వెళ్ళాక మొత్తం వీడియో అంతా అసలు ఏం చేస్తారు వాళ్ళు, ఎక్కడ ఎంజాయ్ చేస్తారు ప్రతిదీ మొత్తం కంటెంట్లో చూద్దాం. అంటే మంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయన్నమాట ఈ వీడియోలో. కంపల్సరీ చూసేయండి వీడియో. అండ్ కువైట్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇదైతే మిస్ అవ్వద్దు అసలు ఈ ప్లేస్ని. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేనైతే చెప్పలేకపోతున్నాను అనమాట. సో మనమైతే ఎడారిలోకి స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే మనం డౌన్కి దిగుతున్నాం ఎడారిలోకి. అంటే అక్కడి నుంచి లైటింగ్స్ కనిపిస్తున్నాయి చూసారు, అక్కడికి వెళ్ళాలి మనం. అంటే ఇక్కడ చాలా ఘాట్ రోడ్ టైప్ ఉంటుంది రోడ్స్. అంటే ఇక్కడ ట్రక్స్ కూడా పెద్ద పెద్ద 1.8 కూడా ఎక్కువ పెద్ద టైర్లు ఉన్నది దీనికి యూజ్ చేస్తారనమాట. ఎడారిలో తిరగడానికి వాటికి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట వీళ్ళు. సో చూస్తున్నారు కదా ఎంత డౌన్ ఉందో. మనం ఇవన్నీ లైట్లు అనమాట రోడ్ అంతా. ఇక్కడ వైట్ లైట్ వెలుగుతుంది చూసారా. సో అక్కడికైతే మనం వెళ్ళాలి, చాలా ఇసుకలో అనమాట. సో కనపడుతుంది కదా మీకు అంతానే. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం.